ఖజానాలోనికి తెచ్చిరి. నమ్మకము గల మనుష్యులను పేరు పొందిన షెలెమ్య అను యాజకుణ్ణి, సాదోకు అను శాస్త్రిని, లేవీయుల పెద్దాయన ఖజానా మీద నేను కాపరులుగా నియమించితిని. వారు చేతి క్రింద మత్తన్య కుమారుడైన జకర్యాకును పుట్టిన హనాను నియమింపబడెను. మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పని వారికి నియమింపబడెను. నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకముంచుకొనుము. నా దేవా, మందిరమునకు దాని ఆచారములకును బాగుపరచుటకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తోటలను త్రొక్కుటయు, గింజలు తోటలలో పోవుటయు, గాడిదల మీద బరువు మోపుటయు, ద్రాక్షారసమును, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకొని వచ్చుటయు రుచి. ఈ తూర్పు దేశస్థులను కాపురము నుండి యెరూషలేములో నుండి విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానా విధములైన వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. అంతటా యూదుల ప్రధానులను నేనెదురాడి, విశ్రాంతి దినమున నిర్లక్ష్యము పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యము చేయుదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణమస్తుల మీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమున నిర్లక్ష్యము పెట్టి ఇశ్రాయేలీయుల మీదికి కోపము మరీ అధికముగా రప్పించుచున్నారని చెప్పితిని. మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెననియు, విశ్రాంతి దినము గడువు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించితిని. మరియు విశ్రాంతి దినమున ఏ బరువునైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారితో కొందరుని కావలి ఉంచితిని. వర్తకులను, నానా విధములైన వస్తువులను అమ్మవారు ఒకటి రెండు మారులు యెరూషలేము అవతల బస చేసుకొనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటి, మీరు గోడ చాటున ఎందుకు బస చేసుకుంట్రి? మీరు ఇంకొకసారి ఇలాగ చేసిన యెడల మిమ్మలను పట్టుకొందునని చెప్పితిని. అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు. అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియు, విశ్రాంతి దినమున ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, ఇందును గూర్చియు నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయములను చొప్పున నన్ను రక్షింపుము. ఆ దినములలో అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకొనిన కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారుల్లో సగము మంది అష్టోదు భాష మాటలాడువారు. వారు ఆయా భాషలు మాటలాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికి రాదు. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి, మీరు వారి కుమారులకు మీ కుమార్తెలకు ఇయ్యక, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలకును ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనులలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడు. ఇశ్రాయేలు అందరి మీద రాజుగా నియమింపబడెను. అన్య స్త్రీలు అతని చేత సహపాపము చేయించలేదా? కాగా ఇంత గొప్ప కీడు చేయునట్లు, మన దేవునికి విరోధముగా పాపము చేయునట్లును అన్య స్త్రీలను వివాహము చేసుకొనిన మీ వంటి వారి మాటలు మేము ఆలకింపవచ్చునా అని అడిగి తిని. ప్రధాన యాజకులను ఎలియాషీబు కుమారుడైన యోయాదా కుమారులో ఒకడు అరోనీయుడైన సబ్లక్లయిమునకు అల్లుడాయను. దానిని బట్టి నేను అతని నా యొద్ద నుండి తరిమి తిని, నా దేవా, వారు యాజక ధర్మపు నిబంధనను, లేవీయుల నిబంధనను అపవిత్రపరచిరి గనుక వారిని జ్ఞాపకముంచుకొనుము. ఇలాగున వారు ఏ పరదేశులలోనూ కలియకుండా వారిని పవిత్రపరచి, ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవ చేయునట్లు నియమించితిని. మరియు కావలసి వచ్చినప్పుడెల్లా కట్టెలను, అర్పణలను, ప్రధాన ఫలములను తీసుకొని వచ్చినట్లుగా నేను నియమించితిని. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి,